హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెస్ట్ కేసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. టెస్ట్ కేసెస్ కంటే ముందు మనం ప్రీవియస్ క్లాసుల్లో చాలా వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. STLC అంటే ఏంటి అండ్ STLC ఏమేమి ఉంటాయి, ఎన్ని ఫేసెస్ ఉంటాయని దాని గురించి ఇంకోసారి దాని గురించి కొద్ది క్లుప్తంగా వెళ్ళి తర్వాత టెస్ట్ కేసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా STLC అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఈ STLCలో రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ అనే ఫేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ అండ్ బగ్ రిపోర్టింగ్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, బగ్ రిపోర్టింగ్ అండ్ రీటెస్టింగ్, టెస్ట్ క్లోజ్, ఇవన్నీ ఉంటాయి. మనం ఫస్ట్ కానీ వస్తున్నాం కాబట్టి ఒకదాని గురించి మనం తెలుసుకుంటూ వద్దాం. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ అయితే మనమే ఇవి ఒక డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే హై లెవెల్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తుంది. హై లెవెల్ రిక్వైర్మెంట్ ఎవరు అంటే మిస్టర్ BA, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, SME మీన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మేనేజర్, క్లయింట్, వీళ్ళందరూ సెట్ ఆఫ్ మీటింగ్స్ అయితే పెట్టుకొని ఈ డాక్యుమెంట్ అనే దాన్ని రెడీ చేస్తారు. డాక్యుమెంట్ని రెడీ చేసి మనకి పంపుతారు. లో లెవెల్ రిక్వైర్మెంట్కి పంపుతారు, అంటే టెస్టర్స్ అండ్ డెవలపర్స్ అండ్ ఆల్సో అడ్మిన్ టీమ్స్, ఇలా అన్నిటికీ వీళ్ళైతే ఈ డాక్యుమెంట్ అనేది పంపుతారు. ఈ డాక్యుమెంట్ని పంపడం ద్వారా మనం ఆ డాక్యుమెంట్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ డాక్యుమెంట్ని ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి అంటే బీఆర్ఎస్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ బీఆర్ఎస్ అంటే బిజినెస్ ఫ్లో అండ్ బిజినెస్ ఓవర్వ్యూ అనేది ఈ బీఆర్ఎస్ డాక్యుమెంట్లో ఉంటుంది. అండ్ SRS డాక్యుమెంట్లో ఏమేమి ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే అండ్ టు అండర్స్టాండ్ వాట్ నీడ్ టు బి టెస్టెడ్, హౌ టు బి టెస్టెడ్ అనే దాని మీద ఇది అయితే ఈ డాక్యుమెంట్ ఉంటుంది. అండ్ FRS అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇది పర్టికులర్ ఫంక్షనాలిటీ ఎలా టెస్ట్ చేయాలి దాని మీదే ఈ FRS ఉంటుంది. అండ్ మోకప్స్ కూడా ఇది స్క్రీన్ షాట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ GUI. ఇలా ఈ మోకప్స్ అంటే స్క్రీన్ షాట్, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది, శాంపుల్ అప్లికేషన్ మీన్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. మీకు అంటే ఫస్ట్ మీరు ఏదైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మీకు అప్లికేషన్ గురించి కొంచెం ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే మీరు ప్రీవియస్గా చేసిన శాంపుల్ అప్లికేషన్స్ని దాన్ని చూసి దీన్ని అర్థం చేసుకుంటారు. అదే శాంపుల్ అప్లికేషన్స్. మీకు రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ గురించి ఇంకా బాగా క్లుప్తంగా కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చూడండి. అండ్ టెస్ట్ ప్లాన్స్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఈ టెస్ట్ ప్లాన్ అనేది టెస్ట్ లీడ్ చూసుకుంటాడు, దీనికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు. రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ మాత్రం మన టెస్టర్ కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయాలన్నది టెస్ట్ ఈ డాక్యుమెంట్ SRS డాక్యుమెంట్స్ అయితే మనం అర్థం చేసుకొని అయితే మనం నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి. అండ్ టెస్ట్ సెనారియోస్ అయితే నేను ప్రీవియస్ క్వశ్చన్లోనే అర్థం చెప్పాను. అండ్ టెస్ట్ ప్లాన్ గురించి కూడా వీడియో చేశాను, టెస్ట్ సెనారియోస్ గురించి కూడా వీడియో చేశాను. మీరు దాంట్లో చూడండి. నేను చిన్న ఇంట్రడక్షన్ అయితే దాన్ని చేస్తాను అంతే. అండ్ ఈ టెస్ట్ ప్లాన్ అంటే మనకి టెస్ట్ ప్లాన్ గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెస్ట్ లీడ్ అనేవాడు ఈ డాక్యుమెంట్ని రెడీ చేస్తాడు. వీటి మీద పెద్ద అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ టెస్ట్ సెనారియోస్ మీన్స్ హౌ టు బి వాట్ నీడ్ టు బి టెస్టెడ్ అనేది టెస్ట్ సెనారియోస్. ఈ టెస్ట్ సెనారియోస్ క్రియేట్ చేసుకోవడం మనం ఈ టెస్ట్ సెనారియోస్ ఏంటి అంటే ఒక ఫార్మాట్, ఒక టేబుల్ మనకి ఇస్తారు. దాంట్లో మనం ఏం టెస్ట్ చేసాము అనే దాన్ని రాసి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, దాంట్లో మీరు ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అప్రూవ్డ్ ఈ టెస్ట్ సెనారియో, ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా, టెస్ట్ సెనారియోస్ గురించి ఈ టేబుల్ కూడా వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఉంటుంది మన ఛానల్లో, చూడండి. అండ్ నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అయితే తెలుసుకోబోతున్నాము ఈరోజు. ఈ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ సెనారియోస్ మంచి రిలేషన్ అయితే ఉంటుంది వీటికి. ఎందుకంటే టెస్ట్ సెనారియోస్లో మనం చేసిన ఒక టేబుల్ నుంచి మనం తీసుకుంటాం. ఇవి అంటే మనం సెనారియోస్లో రాసిన ప్రతి ఫంక్షనాలిటీ దీంట్లో ఇంకా
క్లుప్తంగా అనేది టెస్ట్ చేస్తున్నాం అనేది టెస్ట్ కేసెస్. ఈ టెస్ట్ కేసెస్లో ఎలాంటి డాక్యుమెంట్లో మనకి ఎగ్జిట్ ఎంట్రీ కావాలి, ఎలాంటి డాక్యుమెంట్లు ఎగ్జిట్ కావాలో ముందు చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ క్రైటీరియా ఐడెంటిఫైయింగ్ టెస్ట్ కేసెస్ గురించి అయితే అసలు ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్ రిఫర్ టు పర్ఫార్మ్ పర్టికులర్ యాక్టివిటీ. అంటే డాక్యుమెంట్ రెఫర్ చేస్తుంది పర్టికులర్ యాక్టివిటీ నువ్వు చేయమని అనే దాని గురించి డాక్యుమెంట్స్ అనేవి మనకు కావాలి. అండ్ అప్రూవ్డ్ టెస్ట్ ప్లాన్ సినారియోస్లో కూడా అప్రూవ్డ్ టెస్ట్ ప్లాన్ ఉంటుంది. ఈ టెస్ట్ ప్లాన్ ఎందుకు అంటే షెడ్యూల్ ఆఫ్ టైం ఈ మనం చేసే పని ఏదైతే ఉందో అది షెడ్యూల్ కింద చేయాలి కాబట్టి ఈ టెస్ట్ ప్లాన్లో ఆ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మన టెస్ట్ ప్లాన్ అనేది ఆ డాక్యుమెంట్ అనేది కావాలి. అండ్ నెక్స్ట్ అప్రూవ్ ఎస్ఆర్ఎస్ మీన్స్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లేకపోతే టెస్ట్ సినారియోస్లో మనం ఏం చేయాలి, టెస్ట్ కేసెస్లో కూడా ఏం చేయాలి. ఈ టెస్ట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది మనకు కావాలి. ఆ డాక్యుమెంట్ దగ్గర కూడా మనం దగ్గర ఉంచుకోవాలి. అండ్ ఎఫ్ఆర్ఎస్ అంటే పర్టికులర్ ఫంక్షనాలిటీ. మీకు సినారియోస్లో ఎఫ్ఆర్ఎస్ ఉండదు ఎందుకంటే టెస్ట్ కేసెస్లోనే కదా పర్టికులర్ ఫంక్షనాలిటీ ఏమేమి టెస్ట్ చేయాలనేది ఉంటుంది అందుకు కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ మీన్స్ పర్టికులర్ ఫంక్షనాలిటీ టు బి టెస్టెడ్ అనేది ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ యొక్కది. అండ్ అప్రూవ్ టెస్ట్ సినారియోస్. ఈ టెస్ట్ సినారియోస్ సేమ్ మూలాధారం చెప్పాలంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉన్నా పర్లేదు, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉండాలి, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉన్నా పర్లేదు. టెస్ట్ సినారియోస్ మాత్రం పర్టికులర్లీ టెస్ట్ కేసెస్కి టెస్ట్ సినారియోస్ తప్పనిసరిగా ఉండాలి. టెస్ట్ సినారియోస్ వల్లనే టెస్ట్ కేసెస్ మనం రాయగలం. టెస్ట్ సినారియోస్ అనేవి ఒక టేబుల్. అది ఎలా ఉంటుందంటే ఇది ఈ టైప్ ఉంటుంది టేబుల్. మీకు ఈ సినారియోస్ గురించి టేబుల్ అనేది వీడియో చేసాను చూడండి. అండ్ దీంట్లో మనం పర్టికులర్ ఫంక్షనాలిటీ రాస్తాం, ఫంక్షనాలిటీని ఎట్లా టెస్ట్ ఐడి రాస్తాం, అండ్ డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ రాస్తాం, కామెంట్ గురించి రాస్తాం. ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ కేసెస్లో ఇంకెలా హౌ టు బి టెస్టెడ్ ఎలా టెస్ట్ చేసామో ఇంకా డీటెయిల్గా వివరిస్తాం. అండ్ ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ ఉందండి, ఫేస్బుక్లో మీకు మన టెస్ట్ సినారియోస్లో ఎలా రాస్తామంటే ఫేస్బుక్ అప్లికేషన్ని ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఫంక్షనాలిటీని దాంట్లో రాస్తాం. కానీ టెస్ట్ కేసెస్లో ఎలా రాస్తామంటే వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, దాని గురించి మనం టెస్ట్ కేసెస్లోనే రాస్తాం. అందుకే టెస్ట్ కేసెస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెస్ట్ సినారియోస్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇది టెస్ట్ సినారియోస్కి టెస్ట్ కేసెస్కి రిలేషన్. అండ్ టెస్ట్ కేస్ గైడ్లైన్స్, ప్రతిదానికి గైడ్లైన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గైడ్లైన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే దీనికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ప్లాన్కి ఉంటాయి, అందుకు టెస్ట్ అనేది కూడా ఉన్నాయి, దీనికి కూడా ఉన్నాయి. అండ్ టెస్ట్ కేస్ టెంప్లెట్ మీన్స్ ఫార్మాట్ అంటే ఇప్పుడు మనకు ఫార్మాట్లు ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే టెస్ట్ లీడ్ అనేవాడు మనకు ప్రజెంట్ చేస్తాడు. అంటే డాక్యుమెంట్ అలా క్రియేట్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ టెంప్లెట్స్ అంటే ఆ ఫార్మాట్ టేబుల్స్ డాక్యుమెంట్స్ అనేవి మనకు ఫార్మాట్లో వస్తాయి. ఆ ఫార్మాట్నే మనం తీసుకోవాలి. ఇది ఈ ఎంట్రీ క్రైటీరియా, టెస్ట్ కేసెస్ డాక్యుమెంటేషన్ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ టెస్ట్ కేస్. ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ టెస్ట్ కేసెస్లో కేసెస్ షుడ్ బి రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్. రివ్యూడ్ ఎవరు చేస్తారు అంటే క్లయింట్ కాదు, కొలీగ్ అండ్ టీమ్ మెంబర్. ఈ పీ రివ్యూ అనేది వీళ్ళు చేస్తారు, అంటే వాళ్ళు పీ రివ్యూ చేస్తారు. నెక్స్ట్ ఎవరు అంటే సీనియర్ టెస్ట్ లీడ్, వీళ్ళు సీనియర్ తర్వాత రివ్యూ చేస్తారు. అప్రూవ్డ్ ఎవరు చేస్తారంటే టెస్ట్ లీడ్ మేనేజర్ కలిపి అప్రూవ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ షుడ్ బి రివ్యూడ్ ఏమో ఫస్ట్ కొలీగ్స్ అండ్ టీమ్ మెంబర్స్ చేసిన తర్వాత సీనియర్ టెస్టర్ అండ్ టెస్ట్ లీడ్ దీన్ని టెస్ట్ చేస్తారు.
రివ్యూ చేస్తారు అండ్ అప్రూవ్డ్ మేనేజర్ చేస్తాడు. అంతే ఇది టెస్ట్ కేసెస్ గురించి చెప్పాలంటే మనకి చాలా సింపుల్ అయినది టెస్టింగ్ అండ్ టెస్ట్ కేసెస్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు టెస్ట్ కేసెస్ కూడా ఒక టేబుల్ అయితే ఉంటుంది. ఈ టేబుల్ కూడా మీకు నేను ముందు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.